జరుపుకుంటున్నాము. వర్చువల్ సాహిత్యకి చేసిన బాబా వారికి మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ ఈరోజు కార్యక్రమం చేసుకునే అవకాశం బాబా వారు మనకి అందరికి ఇచ్చినందుకు బాబా వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు మొట్టమొదటిగా రంగప్రసాద్ అంకుల్ గారు నమో మెహర్ బాబా చేస్తారు. తర్వాత ఉమాదేవి గారు రెడీగా ఉండాలి సంకీర్తనకు. జై బాబా అంకుల్. జై బాబా, జై బాబా అమ్మ. జై బాబా ఒక అంశం ఉంది, 9:30కి స్టార్ట్ చేస్తాం. అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय. నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా प्रभु नमो मेहरु बाबा अवतार, नमो देव देवा अपार दिव्या कृपा सागर, अपार दिव्या कृपा सागर सकल चराचर जगदोद्धारा, सकल चराचर जगदोद्धारा नमो मेहरु बाबा अवतार, नमो देव देवा प्रभु नमो मेहरु बाबा अवतार, नमो देव देवा जोहारुलिवे श्री मेहरु बाबा, जोहारुलिवे श्री मेहरु बाबा మహిని జనించిన మానవ రూప, మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమేవా, ఇహ పరానంద జీవనమేవా భవ భయ భంజన పరమ పావన, భవ భయ భంజన పరమ పావన నమో మెహరు బాబా अवतार, नमो देव देवा प्रभु नमो मेहरु बाबा अवतार, नमो देव देवा అజ్ఞానాంధత అంతము చేసి, అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టి నొసంగి, దివ్య విజ్ఞాన దృష్టి నొసంగి హరిషడ్వర్గము అంతరింపగా, హరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షంబను గ్రహింపు, అవ్యయ మోక్షంబను గ్రహింపు నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా प्रभु नमो मेहरु बाबा अवतार, नमो देव देवा अपार दिव्या कृपा सागर, अपार दिव्या कृपा सागर सकल चराचर जगदोद्धारा, सकल चराचर जगदोद्धारा नमो मेहरु बाबा अवतार, नमो देव देवा प्रभु नमो मेहरु बाबा अवतार, नमो देव देवा అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై బాబా అమ్మ, జై బాబా. నాగమణి గారు జై బాబా. జై బాబా అంకుల్ చాలా చక్కగా నమో మెహర్ బాబా ప్రార్థన గీతాన్ని ఆలపించారు. మీకు జై బాబా అంకుల్. ఇప్పుడు ఉమాదేవి గారు జై బాబా, జై బాబా అండి. తర్వాత అరుణ కుమారి గారు రెడీ. జై బాబా సంగీతం. జై బాబా అండి. అదే శ్రీకాకుళం వెంకట్రావు గారికి, శ్రీశ్రీ వెంకట్రావు గారు రాసిన పాట పాడబోతున్నానండి. అవతార్ మెహర్ బాబా की जय. మాయామయ హృదయములోన కరుణామృతమే ప్రసరించి మేల్కొల్పితివా మా తండ్రి, ప్రియతమా మెహరీసా ప్రభు, ప్రియతమా మెహరీసా మాయామయ హృదయములోన కరుణామృతమే ప్రసరించి
మేల్కొల్పితివా మా తండ్రి ప్రియతమా మెహదీసా ప్రభో ప్రియతమా మెహదీసా జగతిలో ప్రతి జీవమునకు మూల శక్తివి నీవని నీదు సంకల్పం సృష్టికి కారణం అని ఎరిగించి జగతిలో ప్రతి జీవమునకు మూల శక్తివి నీవని నీదు సంకల్పం సృష్టికి కారణం అని ఎరిగించి దివ్య గ్రంథము నీ ప్రసాదము మాకు లభించే ప్రభు దివ్య గ్రంథము నీ ప్రసాదము మాకు లభించే ప్రభు జ్ఞాన తేజ మెహర్ ప్రభు మాయామయ హృదయములోన కరుణామృతమే ప్రసరించి మేల్కొల్పితివా మా తండ్రి ప్రియతమా మెహదీసా ప్రభు ప్రియతమా మెహదీసా ఎన్ని మతములు ఉన్నగాని మూలతత్వము ప్రేమయని ఇతర సాధన లేమి చేసిన నిష్ప్రయోజనమేనని ఎన్ని మతములు ఉన్నగాని మూలతత్వము ప్రేమయని ఇతర సాధనలేమి చేసిన నిష్ప్రయోజనమేనని ప్రేమతత్వపు బాటలోనే జన్మ సార్థకమౌనని ప్రేమతత్వపు బాటలోనే జన్మ సార్థకమౌనని తెలిపెనా జగదీశ్వరా మాయామయ హృదయములోన కరుణామృతమే ప్రసరించి మేల్కొల్పితివా మా తండ్రి ప్రియతమా మెహదీసా ప్రభు ప్రియతమా మెహదీసా వాక్కులను పలికించు భాషలు సృష్టిలో ఎన్నున్నను హృదయ స్పందన కలుగజేసేది మౌన భాషయ నీదని వాక్కులను పలికించు భాషలు సృష్టిలో ఎన్నున్నను హృదయ స్పందన కలుగజేసేది మౌన భాషయ నీదని జీవితాంతము మౌనమేని భాషగా పలికించిన జీవితాంతము మౌనమేని భాషగా పలికించిన నాద ప్రియ మెహరీశ్వరా మాయామయ హృదయములోన కరుణామృతమే ప్రసరించి మేల్కొల్పితివా మా తండ్రి ప్రియతమా మెహదీసా ప్రభో ప్రియతమా మెహదీసా ప్రభో ప్రియతమా మెహరీసా అవతార్ మెహర్ బాబా की जय థ్యాంక్ యూ అండి రామణి గారు జై బాబా
చక్కగా సంగీతం సెకండ్ రౌండ్ నుంచి మళ్ళీ ఇంకోసారి పూర్తి చేశారు. చక్కగా పాడించారు. మీకు జయమామ జి నాగమణి గారు జాయిన్ అయ్యారు. సానలక్ష్మి గారు జాయిన్ అయ్యారు. అరుణ కుమారి గారు తర్వాత పాడతారు. నాగమణి గారు మీరు పాడారు. जय बाबा जय बाबा अवतार मेहर बाबा की जय। ఒక్క నిమిషం. జై బాబా జై బాబా. పాడమనరా నేను తర్వాత పాడతాను. నాగమణి గారు అలానే ఎవరినైనా పాడమనరా నేను తర్వాత. అలానే నాగలక్ష్మి గారు మీరు రెడీ ఉన్నారా? లేకపోతే అరుణ జై కుమారి బాబా గారు అండి. పాడతారు. జై బాబా జై బాబా మ్యూట్ చేస్తారా ఎవరో వాయిస్. జై బాబా జై నాగలక్ష్మి బాబా గారు జై బాబా పాడు. జై బాబా అండి. జై బాబా अवतार मेहर జై బాబా बाबा की जय। जय बाबा अवतार मेहर बाबा की जय। ప్రియమారా పిలిచాము ప్రియతమ బాబా పరమాత్మ పరంధామ మేహరు బాబా ప్రియమారా పిలిచాము ప్రియతమ బాబా పరమాత్మ పరంధామ మేహరు బాబా ఓ ప్రేమ సాగర మమ్మేలరాదొరా ఓ ప్రేమ సాగర మమ్మేలరాదొరా ప్రభువావతార్ మేహరు బాబా ప్రియమారా పిలిచాము ప్రియతమ బాబా పరమాత్మ పరంధామ మేహరు బాబా క్షణమైన నిన్ను విడలేము బాబా కనులార నిన్ను చూడాలి బాబా క్షణమైన నిన్ను విడలేము బాబా కనులార నిన్ను చూడాలి బాబా కరుణాంతరంగ మము కరుణించుము బాబా కరుణాంతరంగ మము కరుణించుము బాబా కలలు కంటున్నా కనిపించది నీ రూపం కలలు కంటున్నా కనిపించది నీ రూపం ప్రభువా అవతార్ మేహరు బాబా ప్రియమారా పిలిచాము ప్రియతమ బాబా పరమాత్మ పరంధామ మేహరు బాబా చిరునవ్వులొలికే చిదానంద రూప ఆనంద మొసగే పరమానంద రూప చిరునవ్వులొలికే చిదానంద రూప ఆనంద మొసగే పరమానంద రూప ఒకసారి నీ ప్రేమను చవిచూపుము బాబా ఒకసారి నీ ప్రేమను చవిచూపుము బాబా నాలోని నీవున్నా నా మనసు తెలుపదే నాలోని నీవున్నా నా మనసు తెలుపదే ప్రభువా అవతార్ మేహరు బాబా ప్రియమారా పిలిచాము ప్రియతమ బాబా పరమాత్మ పరంధామ మేహరు బాబా ఓ ప్రేమ సాగర మమ్మేలరాదొరా ఓ ప్రేమ సాగర మమ్మేలరాదొరా ప్రభువావతార్ మేహరు బాబా ప్రియమారా పిలిచాము ప్రియతమ బాబా పరమాత్మ పరంధామ మేహరు బాబా అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి నాగమణి గారు అందరికి జై బాబా. జై బాబా నాగలక్ష్మి గారు చాలా మంచి సంకీర్తన చక్కగా పాడించారండి. మీకు జై బాబాలు. అరుణ కుమారి గారు మీరు సంకీర్తన చేయండి, తర్వాత జి నాగమణి గారు చేస్తారు. జై जय బాబా. बाबा जय बाबा अवतार मेहर बाबा बाबा की जय प्रेममय स्वरूपमु ప్రేమావతారము ప్రేమించు హృదయమే ప్రభుని పుణ్యక్షేత్రము ప్రేమమయ స్వరూపము ప్రేమావతారము
ప్రేమించు హృదయమే ప్రభుని పుణ్యక్షేత్రము ప్రేమమయ స్వరూపము మాయా ప్రపంచ పంచలో బ్రతికే సోదరా అహమన్న నడి బజారులో నడిచే వేలరా మాయా ప్రపంచ పంచలో బ్రతికే సోదరా అహమన్న నడి బజారులో నడిచే వేలరా ఆ బ్రతుకు బాట వీడి మెహరు చెంత చేరుమా ప్రేమమయ స్వరూపము ప్రేమావతారము ప్రేమించు హృదయమే ప్రభుని పుణ్యక్షేత్రము ప్రేమమయ స్వరూపము కులమతపు అంతరాలతో కుమిలే మానవా కలవరపు ఆశయాలతో ఎదిగే వేలరా కులమతపు అంతరాలతో కుమిలే మానవా కలవరపు ఆశయాలతో ఎదిగే వేలరా కను తెరచి కరుణమూర్తి మెహరు చెంత చేరుమా ప్రేమమయ స్వరూపము ప్రేమావతారము ప్రేమించు హృదయమే ప్రభుని పుణ్యక్షేత్రము ప్రేమమయ స్వరూపము అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి నాగమణి గారు. జై బాబా. జై అందరికీ బాబా జై. చక్కగా మంచి సంకీర్తన పాడి వినిపించారు. మీకు జై బాబానండి. నాగమణి గారు జై బాబా. మీరు ఒక సంకీర్తన చేయండి. జై తర్వాత జై సిహెచ్ బాబా జై. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై బాబా అండి. జయ జగదీశా జయ మెహరీసా జయ సర్వేశా పాప వినాశ జయ జగదీశా జయ మెహరీసా జయ సర్వేశా పాప వినాశ జయ జగదీశా జయ మెహరీసా సుందర వదనా వందిత చరణ కరుణాభరణ కల్మషహరణ సుందర వదనా వందిత చరణ కరుణాభరణ కల్మషహరణ దివ్య సనాతన దీనావనా దివ్య సనాతన దీనావనా జయ జగదీశా జయ మెహరీసా జయ సర్వేశా పాప వినాశ జయ జగదీశా జయ మెహరీసా ఏ నామ రూపాలు లేనటి వాడవు మానవుడై మహిని వెలిసావుగా
ఏ నామ రూపాలు లేనటి వాడవు, మానవుడై మహిని వెలిసావుగా. ప్రేమే నీవని ప్రేమించమని, ప్రేమే నీవని ప్రేమించమని దివ్య ప్రేమను పంచావుగా. జయ జగదీశ, జయ మెహరీసా, జయ సర్వేశ, పాప వినాశ. జయ జగదీశ, జయ మెహరీసా. సంగీతానికి సారథి నీవు, నా గీతానికి జీవము నీవు. సంగీతానికి సారథి నీవు, నా గీతానికి జీవము నీవు. నీవే నేనని నేనే నీవని, నీవే నేనని నేనే నీవని తలచిన ఆ క్షణము మధురముగా కీర్తింతును నేను నీ ప్రేమికునిగా. కీర్తింతును నేను నీ ప్రేమికునిగా. జగదీశా, జయ మెహరీసా, జయ సర్వేశా, పాప వినాశ. జయ జగదీశా, జయ మెహరీసా. అవతార్ మెహర్ బాబా की जय. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి నాగమణి గారు. జై బాబా. జై బాబా అండి నాగమణి గారు. జై బాబా. చాలా చక్కగా మంచి సంకీర్తన పాడి వినిపించారు. మీకు జై బాబాలండి. సిహెచ్ వాణి గారు. జై బాబా. ఈ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా. ప్రభు నీదే ఈ జీవితం, నిరంతరం బ్రోచేవాడవు నీవే, నిరంతరం బ్రోచేవాడవు నీవే. ప్రభు నీదే ఈ జీవితం, నిరంతరం బ్రోచేవాడవు నీవే, నిరంతరం బ్రోచేవాడవు నీవే. జై బాబా వినిపించట్లేదండి. జై బాబా. జై బాబా. గాయత్రి గారు. జై బాబా అండి. వాణి గారు జై బాబా అండి. వినిపించలేదా? సంకీర్తన వినిపించలేదండి. చేయండి. వినిపించలేదా అండి? వినిపించింది. జై. సంసారమనే సుడిలో పడక నీ బడి చేర్చి లాలించితివి. సంసారమనే సుడిలో పడక నీ బడి చేర్చి లాలించితివి. నీ ఒడి చేర్చి లాలించితివి. మెహర్ పిలచిన నీ హే పరక నిరంతరం కాచేవాడవు నీవే. పిలచిన నీకే పరక నిరంతరం కాచేవాడవు నీవే. ప్రభు నీదే ఈ జీవితం, నిరంతరం బ్రోచేవాడవు నీవే, నిరంతరం బ్రోచేవాడవు నీవే. మాయామోహపు తెర తొలగించు నీ సన్నిధిలో నిరతం ఉంచు. మాయామోహపు తెర తొలగించు నీ సన్నిధిలో నిరతం ఉంచు. నీ సన్నిధిలో
నిరతం ఉంచు మెహర్ కించిత్ ప్రేమను ప్రసరించు నిరంతరం కాచెవాడవు నీవే కించిత్ ప్రేమను ప్రసరించు నిరంతరం కాచెవాడవు నీవే నిరంతరం ప్రేమను మాలో పెంచు నిరంతరం ప్రేమను మాలో పెంచు ప్రభు నీదే ఈ జీవితం నిరంతరం బ్రోచేవాడవు నీవే నిరంతరం బ్రోచేవాడవు నీవే ఈ జీవితము నీ వరమేలే పరులింకెవరు పాత్రులు కారు ఈ జీవితము నీ వరమేలే పరులింకెవరు పాత్రులు కారు పరులింకెవరు పాత్రులు కారు మెహర్ సంచిత కర్మలు పరిమాచు నిరంతరం బ్రోచేవాడవు నీవే సంచిత కర్మలు పరిమాచు నిరంతరం బ్రోచేవాడవు నీవే ప్రభు నీదే ఈ జీవితం నిరంతరం బ్రోచేవాడవు నీవే నిరంతరం బ్రోచేవాడవు నీవే ప్రభు నీదే ఈ జీవితం నిరంతరం బ్రోచేవాడవు నీవే నిరంతరం బ్రోచేవాడవు నీవే నిరంతరం బ్రోచేవాడవు నీవే అవతార్ మెహర్ బాబా की जय జీవనాగమని గారు థ్యాంక్ యూ బాబా బాబా అండి చక్కగా మంచి సంగీతం పాడారు జై బాబా. గాయత్రి గారు జై బాబా అండి. జై బాబా అండి. సారీ లేట్ గా జాయిన్ అయ్యాను. అనుకోకుండా ఫోన్ ఒకటి వచ్చింది, అదే లేట్ అయింది. సారీ. జై బాబా. పాడమంటారండి? పాడు పాడు. నాది వినిపిస్తున్నదా నా వాయిస్? వినిపిస్తుందండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. ఏమి కొదువా ఏమి భయము ఇంత పరమా కలిమి కలుగా ఏమి కొదువా ఏమి భయము ఇంత పరమా కలిమి కలుగా సగుణ రూపా పరమాత్ముడు సజీవావతారమే సగుణ రూపా పరమాత్ముడు సజీవావతారమే చండ భాను కిరణ తేజుడు అండనుండా దిగులదేల చండ భాను కిరణ తేజుడు అండనుండా దిగులదేల ఏమి కొదువా ఏమి భయము ఇంత పరమా కలిమి కలుగా మమాకారములనగించును మది ఆసల హరించును మమాకారములనగించును మది ఆసల హరించును అహమును దహించి శాంతి ఆనందము కలిగించును అహమును దహించి శాంతి ఆనందము కలిగించును ఏమి కొదువా ఏమి భయము ఎంత పరమా కలిమి కలుగా ఏమి కొదువా ఏమి భయము ఎంత పరమా కలిమి కలుగా మరచిపోదామనిన బాబా మరువనిచునాటోయి మరచిపోదామనిన బాబా మరువనిచునాటోయి దైవ విధానపు వలలో తగిలి జారానెవరి తరము దైవ విధానపు వలలో తగిలి జారానెవరి తరము ఏమి కొదువా ఏమి భయము ఇంత పరమా కలిమి కలుగా ఏమి కొదువా ఏమి భయము ఇంత పరమా కలిమి కలుగా
మరుగుబడిన తాజ్యమును మర్మమిప్పి తెలియజేసి మరుగుపడిన తాజ్యమును మర్మమిప్పి తెలియజేసి ప్రేమ జ్ఞాన శక్తుల నెడు ప్రేమ తండ్రి మెహరుండ ప్రేమ జ్ఞాన శక్తుల నెడు ప్రేమ తండ్రి మెహరుండ ఏమి కొదువా ఏమి భయము ఇంత పరమా కలిమి కలుగా ఏమి కొదువా ఏమి భయము ఇంత పరమా కలిమి కలుగా పరబ్రహ్మ పరమాత్ముడు పరమ కలిమి వరదుడు పరబ్రహ్మ పరమాత్మ పరమ కలిమి వరదుడు పతిత పావనుడు మేహర్ భాస్కర ప్రియతముడుండ పతిత పావనుడు మేహర్ భాస్కర ప్రియతముడుండ ఏమి కొదువా ఏమి భయము ఇంత పరమా కలిమి కలుగా ఏమి కొదువా ఏమి భయము ఇంత పరమా కలిమి కలుగా అవతార్ మెహర్ బాబా కి జై జై బాబా అండి జై బాబా నాగమణి గారు జై మెహర్ బాబా జై బాబా గాయత్రి చక్కగా మంచి సంకీర్తన పాడి వినిపించారండి గాయత్రి గారు. జై బాబా. హర్షిత ఉన్నది పాడలో పాడవచ్చు. జై బాబా. జై जय बाबा। अवतार मेहर बाबा की जय। వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హృదయాంతరాళలోన వికసించే జ్ఞానము వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హృదయాంతరాళలోన వికసించే జ్ఞానము వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హే ప్రేమ పూరిత శ్రీ మెహరు బాబా మా పూజలందుకొని మమ్మేలుమయ్యా హే ప్రేమ పూరిత శ్రీ మెహరు బాబా మా పూజలందుకొని మమ్మేలుమయ్యా నిరతము నీ సేవనే చేయగదీవించి నిరతము నీ సేవనే చేయగదీవించి అనుభవింపజేయుమా ఆనందలేసము అనుభవింపజేయుమా ఆనందలేసము వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హృదయాంతరాళలోన వికసించే జ్ఞానము వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హే మౌన భాషిత శ్రీ మెహరు బాబా ముని జన వందిత ముల్లోకారంజిత హే మౌన భాషిత శ్రీ మెహరు బాబా ముని జన వందిత ముల్లోకారంజిత మూగ భాషతోనే నీవు ఎదలు దోచుకుందువట మూగ భాషతోనే నీవు ఎదలు దోచుకుందువట అనుభవింపజేయుమా ఆనందలేసము అనుభవింపజేయుమా ఆనందలేసము వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హృదయాంతరాళలోన వికసించే జ్ఞానము వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హే మోక్షదాయక శ్రీ మెహరు బాబా వర్ణించలేరెవరు నీ దివ్య లీలా హే మోక్షదాయక శ్రీ మెహరు బాబా వర్ణించలేరెవరు నీ దివ్య లీలా కరుణతో పాలించి కామితమీడేర్చుమా కరుణతో పాలించి కామితమీడేర్చుమా అనుభవింపజేయుమా ఆనందలేసము అనుభవింపజేయుమా ఆనందలేసము వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హృదయాంతరాళలోన వికసించే జ్ఞానము వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము అవతార్ మెహర్ బాబా की जय जय बाबा।
జై బాబా అమ్మ హర్షిత. జై బాబా. పాడినానా జై బాబా. అబ్బారావు గారు ఇక 2 చరణాలు పాడండి. శర్మ గారు జై మీరు 2 చరణాలు పాడండి. జై బాబా. జై బాబా. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. जय बाबंडी. గగనాన తారలు ఎన్నెన్ని ఉన్నా వెన్నెలనిచ్చేది చంద్రుడొక్కడే. లోకాన గురువులు ఎందరు ఉన్నా, లోకాన గురువులు ఎందరు ఉన్నా ప్రేమను పంచేది మెహరుడు ఒక్కడే, మెహర్ బాబా ఒక్కడే. గగనాన తారలు ఎన్నెన్ని ఉన్నా కీర్తికాములై ఉందురు కొందరు తమ శక్తులనే ప్రదర్శించుచు, అవమానములనే ఆహ్వానించును అందరి మంచికై అవతారుండు. అందరు గురువులు కొందరికైతే అందరి కొరకే అవతారుండు. అందరి బాధలు తానే భరించే ఆపద్బాంధవుడే అవతారుండు. గగనాన తారలు ఎన్నెన్ని ఉన్నా వెన్నెలనిచ్చేది చంద్రుడొక్కడే. లోకాన గురువులు ఎందరు ఉన్నా, లోకాన గురువులు ఎందరు ఉన్నా ప్రేమను పంచేది మెహరుడు ఒక్కడే. గగనాన తారలు ఎన్నెన్ని ఉన్నా. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబండి నాగమణి గారు. అప్పారావు గారు, బాబా అప్పారావు గారు చక్కగా సంకీర్తన మంచిగా పాడి వినిపించారు. మీకు జై బాబాలు చిన్నదిగా. శర్మ గారు మీరు అనాలి. జై బాబా. जी मेहर बाबा. अवतार मेहर बाबा की जय. నీ జై. పద సేవయే భాగ్యమయా పరమాత్మా శ్రీ మెహరు బాబా. నీ పద సేవయే భాగ్యమయా పూనా నగరిలో వెలసిన పాదము పుడమిని నలు దశల చలగిన పాదము పుణ్య నదులను సాకిన పాదము పునరుద్ధావము సల్పిన పాదము నీ పద సేవయే భాగ్యమయా మెహరాబాదున మసలిన పాదము దైవ సన్నిధిని చూపిన పాదము ప్రేమ సిరులను పంచిన పాదము దివ్య ప్రసాదము వసగిన పాదము నీ పద సేవయే భాగ్యమయా బ్రహ్మాదులు తొలి కొలచిన పాదము బ్రహ్మానుభవమును వసగడి పాదము సురముని గణములు కడిగిన పాదము సర్వమంగళము నీ పదయుగళము నీ పద సేవయే భాగ్యమయా పరమాత్మా శ్రీ మెహరు బాబా. నీ పద సేవయే భాగ్యమయా. అవతార్ మెహర్ బాబా की జై. జై మెహర్ బాబా నాగమణి గారు. థ్యాంక్ యూ అందరికీ. జై మెహర్ బాబా. బాబా శర్మ గారు బాబా చక్కగా మంచి సంకీర్తన పాడి వినిపించారు. మీరు జై బాబాలండి. అన్నపూర్ణ గారు జై బాబా. మీరు బుక్ రీడింగ్ అనేది చేయండి బాబా వాళ్ళు. జై బాబా అండి. జై బాబా అన్నపూర్ణ గారు. జై బాబా. మీరు వరకు చేయండి. తర్వాత హారతికి అల్లూరి శ్రీనివాస్ అంకుల్ రెడీ ఉండాలి. జై బాబా మీరు చేయండి. ఓకే. అవతార్ మెహర్ బాబాకి జై. దేవుని సన్నిధిలో పుస్తకం నుంచి హిందీ సహవాస్ 1955 నవంబర్ 20 నుండి 24.
నవంబర్ 19 మధ్యాహ్నానికల్లా హిందీ ప్రాంతంలో ఉండే బాబా ప్రేమికులు అహ్మద్నగర్కి చేరుకున్నారు. అవతార్ మెహర్ బాబాకి జై అంటూ జై జయధ్వానాలు విన్నంటాయి. ఉత్తరాదిలోని హమీర్పూర్, కాన్పూర్, అలీఘర్, ఢిల్లీ, డెహ్రాడూన్ తదితర ప్రాంతాల నుండి ప్రేమికులు మొత్తం 164 మంది ఈ సహవాసంలో పాల్గొన్నారు. ఆ మర్నాడు అంటే నవంబర్ 20 ఆదివారం నాడు ఉదయాన్నే మెహర్ బాబా 7:15 కల్లా మెహరాబాద్కి వచ్చారు. బాబా ప్రేమికులు ఒక్కొక్కరే బాబాకు పూలదండలు వేశారు. ఢిల్లీ బాబా ప్రేమికుడు నిరంజన్ సింగ్, ఆయన స్థానిక కళాశాల ప్రిన్సిపల్. ఆయన పూలదండ తేలేకపోయానని బాధపడుతున్న సమయంలో బాబా అది గమనించి తన మెడలోని ఒక పూలదండం తీసి నిరంజన్ సింగ్కి ఇచ్చి తిరిగి తన మెడలో వేయించుకున్నారు. ఆంధ్ర ప్రేమికుల మాదిరి కాకుండా ఉత్తరాది వారు ఒక్కొక్కరే క్యూలో వచ్చి బాబాకు నమస్కరించి పూలదండలు సమర్పించారు. తెలుగువారు బాబా ఎడల వారి ప్రేమను చూపడంలో వారు చూపే విధానం భిన్నంగా ఉంటుంది. తెలుగువారు పూలదండ వేసి ప్రణమిల్లడమే కాకుండా బాబాను ఊపిరాడనంత రీతిలో ఆలింగనం చేసుకోవాలని ఉవ్విళ్ళూరేవారు. కొంతమంది అయితే తనను గట్టిగా ఆలింగనం చేసుకోవడంతో ఉక్కిరిబిక్కిరి అయ్యేవాడినని బాబా అన్నారు. అయితే హిందీ గ్రూపు ప్రశాంతంగా ఒక్కొక్కరే క్యూలో వచ్చి పూలదండలు వేయడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు బాబా. నౌరంగా నుంచి వచ్చిన బాబా ప్రేమికుడు హీరాలాల్ బాబా పాదాలకు ప్రణమిల్లుదామని అనుకుని కూడా బాబా వారి ఈ మాటలతో తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. కొందరు దూరంగా నిల్చుని చెమ్మగిల్లిన కళ్ళతో బాబాకు ప్రణమిల్లారు. ఆ తర్వాత బాబా ఒక్కొక్కరినే దగ్గరికి తీసుకుని వారితో చమత్కారంగా అనేక విషయాలు మాట్లాడారు. హమీర్పూర్ నుండి వచ్చిన పుకార్జీతో మాట్లాడుతూ, ఓ నీవు గడ్డం గీయలేదా, రాత్రి ఎన్ని పూరీలు తిన్నావు అని అడిగారు బాబా. నేను జలుబుతో రాత్రంతా బాధపడ్డాను, అందువల్ల ఓ 15 పూరీలు మించి తినలేకపోయానని అన్నాడు. బాబా నవ్వుతూ 15 పూరీలేనా అని అంటూ, జలుబు అంటువ్యాధి లాంటిది, నాకు అంటించావు అని చమత్కరించారు. డాక్టర్ దౌలత్ సింగ్ బాబాను కన్నార్పకుండా చూస్తూ కన్నీరు మున్నూరవుతున్నారు. అతని తలను బాబా ప్రేమతో తన ఒడిలో ఉంచుకున్నారు. ఆ తర్వాత బాబా మాట్లాడుతూ, రేపటి నుండి పూలదండలు తీసుకురావద్దన్నారు, అనవసర ఖర్చు చేయవద్దన్నారు. అప్పటిదాకా బాబా మెడలో వేసిన పూలదండలను ఒక్కొక్కటి తీసి పక్కన పెట్టారు. సహవాస్ జరుగుతున్న సమావేశ హాలు బయట ఉన్న నోటీసు బోర్డులో ఉంచిన నియమావళిని అందరూ చదివారా అని బాబా అడిగారు. మనందరం ఒక కుటుంబ సభ్యుల మాదిరిగా ఈ సహవాసలో పాల్గొందాం. హాయిగా, ప్రశాంతంగా, సుఖవంతంగా మీ ఇంట్లో ఉన్న మాదిరిగా ఎలాంటి అరమరికలు లేకుండా ఉండండి. మీ ఇష్టాలు, ఇంటి దగ్గర ఉన్న సమస్యలు, ఇతరత్రా అన్నీ నా సమస్యల్లో ఉన్నప్పుడు మర్చిపోండి అన్నారు. ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ నా సమస్యల్లో ఉంటూ మీ భార్యా పిల్లల గురించి ఆలోచన చేస్తే మీరు నా సహవాసకు వచ్చినట్లు కాదన్నారు. నా ఎదుట 2 చేతులతో నమస్కరిస్తూ మనసులో మీ భార్యా పిల్లలను తలుచుకుంటే ఆ నమస్కారం వారికే చెందుతుందన్నారు. సాధారణంగా తెలుగువారికి ఇక్కడ వాతావరణం సరిపోదు. దానివల్ల వారిలో చాలామంది అస్వస్థతకు గురయ్యారు. అయినప్పటికీ వారి సహవాసంలో చక్కగా పాల్గొని అమితానందాన్ని అనుభవించారు. మీలో కూడా చిన్నపాటి అనారోగ్యం ఉన్నా తగిన వైద్యం తప్పక తీసుకోండి. అలోపతి కావలసిన వారు డాక్టర్ నీలుని సంప్రదించమన్నారు. అలాగే హోమియోపతిని ఇష్టపడేవారు డాక్టర్ పాద్రి దగ్గరికి వెళ్ళమన్నారు. ప్రేమతో బాధపడే వారికి తానే పెద్ద వైద్యుడిని బాబా చమత్కరించారు. గుజరాతీ సహవాస సమయంలో వారికి ప్రేమ, విధేయత, నా నామవ్యాప్తి గురించి వివరించాను. తెలుగు సహవాసలో కూడా ఇదే విషయాలను మరో కోణంలో వివరించాను. బాగా చదువుకోని వాళ్ళు ఉన్నా పర్వాలేదు, శ్రద్ధగా నా మాటలు వింటే వారికి ఈ విషయాలు చక్కగా బోధపడతాయన్నారు. నిన్న సాయంత్రం ఏ రుచితో మాట్లాడుతూ మరో విషయాన్ని ప్రస్తావించానన్నారు. నేను చెప్పేది శ్రద్ధగా వినండి అన్నారు. నిద్రమత్తుగా ఉంటే హాయిగా బయటికి వెళ్ళి బెంచీల మీద కూర్చోమన్నారు. నా ఎదుట కూర్చున్న వాళ్ళు నేను చెప్తున్న దాన్ని శ్రద్ధగా ఆలకించమన్నారు. నిన్న రాత్రి నిద్ర పట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే లేచి నిల్చోమన్నారు. ఆ మాటకి చాలామంది లేచి నిల్చున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చెప్పారు. ఒకరు జలుబని, మరొకరు జ్వరమని, ఇలా వారి అస్వస్థతలను ఏకరవు పెట్టారు. అయితే ఎవరూ కూడా నా నామం నిరంతరం తలుచుకుంటూ ఉండడం వల్ల రాత్రంతా మెలకుగా ఉన్నామని చెప్పలేదని బాబా హాస్యంగా నవ్వించారు. ఏమి నా భాగ్యము అని పక్కపక్క నవ్వారు.
ప్రేమ గురించి బాబా ఇలా అన్నారు. ప్రేమ గురించి నేను ఎంత చెప్పినా మరెంత వివరించినా అది సంపూర్ణంగా అందరికీ అర్థం కాదన్నారు. అది మీరు వినడంలో లోపం కాదన్నారు. పుస్తకాలలో చదివితే ప్రేమ అర్థం కాదన్నారు. అయినప్పటికీ ప్రేమ గురించి నేను చెప్తానన్నారు. బాబా నీ ప్రేమ కావాలి అని నన్ను చాలామంది అడుగుతారు. మీరు నన్ను అధికంగా నన్ను ప్రేమించమని చెప్తుంటాను. అయితే ప్రేమ గురించి కొన్ని సంశయాలను నేను విడమర్చి చెప్పే ప్రయత్నం చేస్తాను. హఫీజ్ ఏమంటాడంటే ప్రేమకి మానవ మేధస్సుకి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉందన్నాడు. మానవ మేధస్సుతో ప్రేమను అర్థం చేసుకోలేమన్నారు. ఆ మేధస్సుని పక్కన పెడితే ప్రేమ గురించి తెలుస్తుందన్నారు. దీనికోసం హృదయం పరిశుద్ధంగా ఉండాలన్నారు. ఒకరు అద్భుతమైన మేధావి, మరొకరు గొప్ప అమాయక చక్రవర్తి అనుకుందాం. అయితే వీరిద్దరికీ కూడా భగవంతుని ప్రేమ లభిస్తుంది. ఎప్పుడైతే వారి హృదయాలు పరిశుద్ధంగా భగవంతుని ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉంటాయో ఆనాడు వారి మేధస్సుతో సంబంధం లేకుండా దైవీ ప్రేమ తప్పక లభిస్తుందని బాబా అన్నారు. ఈ వివరణ సమయంలో బాబా ఏమన్నారంటే నేను ఈ విషయాల్ని తెలుగు, గుజరాతీ సహవాసంలో చెప్పలేదన్నారు. ఆధ్యాత్మికత, ప్రేమ, భగవంతుని గురించి నేను ఎంతగా చెప్పినా మీరు ఆ విషయాలను అర్థం చేసుకోవడం కాదు ప్రధానం, మీరు అనుభవించగలగాలని బాబా అన్నారు. నేను చెప్తున్నప్పుడు మీరు ఆ విషయాలను అర్థం చేసుకోగలుగుతారు, కానీ అనుభవంతో ఉండదు. భగవద్వచనం గాడ్ స్పీక్స్ గ్రంథాన్ని మీరు ఆశాంతం చదివితే పుస్తకంలోని ప్రతి అక్షరం మీకు బోధపడవచ్చు, కానీ భగవంతుని ప్రేమించడం, భగవంతుని ప్రేమ రెండు భిన్నమైనవి. భగవంతుని గురించి వివరంగా, అలాగే భగవంతుని ఎలా ప్రేమించాలి అనే విషయాన్ని భగవద్వచనం స్పష్టంగా చెప్తుంది. గాడ్ స్పీక్స్ గురించి బాబా మరింత మాట్లాడుతూ సహవాసీలలో ఒకరైన నిరంజన్ షాను ఉద్దేశించి బాబా ఇలా అన్నారు. నిరంజన్ షా గాడ్ స్పీక్స్ని చదివి అర్థం చేసుకొని చాలా బాగుందని ఆనందిస్తే నేను తృప్తి చెందనన్నారు. ఆ పుస్తకం చదివి నిరంజన్ షా నన్ను ప్రేమించవలసిన రీతిలో ప్రేమించడం ప్రారంభిస్తే నేను సంతోషిస్తాను. సావధానంగా ఆలకించండి అని హెచ్చరించారు. మీకు అర్థం కాకపోతే బాధపడొద్దన్నారు. నేను చెప్పింది విన్న తర్వాత నన్ను ఎలా ప్రేమించాలో, నన్ను ప్రేమించే విధానంపై కొంత అవగాహన కలగొచ్చు అన్నారు. ఆధ్యాత్మిక పదంలో ఉండడం అంత ఆషామాషి విషయం కాదన్నారు. మనసా వాచా కర్మణ ఎవరైతే పరిశుద్ధంగా ఉండగలుగుతారో వారే ఈ పదంలో ముందుకు పయనించగలుగుతారన్నారు. ఆధ్యాత్మికత గురించి కొన్ని వందల వేల పుటలలో గ్రంథస్థం చేశారు. భగవంతుని పాదాల చెంత ధూళిగా మారాలన్నారు. ఈ విషయంపై మరింత వివరణ ఇస్తానన్నారు. ఆ ధర్మిల ప్రేమ గురించి మాట్లాడతానన్నారు. ఈ క్రింది 3 విషయాలు అప్రస్తుతం, అప్రధానం అని బాబా అన్నారు. ఆ 3 ఏమిటంటే నాకు పూలదండలు వేయడం, నన్ను ఆరాధించడం, పూజించడం, హారతులు ఇవ్వడం అని అన్నారు. ఇవన్నీ భగవంతుని ప్రేమించడానికి చిహ్నాలు కావు అని అన్నారు. ఆధ్యాత్మిక పదంలో ప్రముఖంగా గుర్తుంచుకోవలసినవి 3 విషయాలు అన్నారు. ఇందులో ఎలాంటి రాజీ లేదన్నారు. అవి ఏమంటే ప్రేమ, వినయము, విధేయత. భగవంతుని ప్రేమించడం గొప్ప విషయమే, కానీ భగవంతుని ప్రేమించడం కన్నా గొప్ప విషయం భగవంతుని ఎడల వినయంగా ఉండడం. వినయం కన్నా గొప్పది దేవునికి సంపూర్ణంగా విధేయతతో ఉండడం. అత్యంత ప్రధానం, గొప్ప విషయం అని బాబా అన్నారు. ప్రేమ భగవంతుని కోసం ప్రయత్నిస్తుంది. వినయం భగవంతుని కోరికను నెరవేర్చేందుకు ప్రయత్నిస్తుంది. విధేయతతో ప్రేమికుడు భగవంతుని ఇచ్చకు కట్టుబడి ఉంటాడు. ఎవరైతే భగవంతుని ప్రేమిస్తారో వారు కేవలం భగవత్ ప్రేమికులుగా మిగులుతారు. భగవంతుని ఎడల వినయంగా ఉన్నవారు భగవత్ సేవకులు అవుతారు. ఎవరైతే తనువు, మనసు, సర్వస్వాన్ని భగవంతుడికి అర్పిస్తారో వారికి ఆ దేవదేవుడు తప్పించి ఈ ప్రపంచంలో మరెవరితోనూ సంబంధం ఉండదు. ప్రేమ అనేది భగవంతుని నుండి మనుష్యునికి లభించిన బహుమతి. సద్గురువు ఇలాంటి బహుమతిని తన శిష్యులకు అందజేయలేదు. వినయం అన్నది గురువు నుండి శిష్యునికి లభించిన బహుమతి. విధేయత అన్నది మానవుడు భగవంతునికి ఇచ్చే కానుక అని బాబా అన్నారు. ఈ సందేశం తర్వాత ఓ 20 నిమిషాలు విశ్రాంతి తీసుకుని రమ్మన్నారు. మండలి హాల్లో వరండాలో బాబా అటు ఇటు పచారులు చేస్తున్నారు. ఇంతలో రామ్హీర్ దియా తివారీ, బిఎం భట్ నాగపూర్ వచ్చి బాబా పక్కన నిల్చున్నారు. బాబా వాళ్ళిద్దరికీ ఆలింగనం ఇచ్చారు. తివారీ కళ్ళంబడి నీళ్లతో ఏడుస్తూ ఉన్నాడు. తన మనవడు ఇటీవలనే చనిపోయినాడని బాబాతో చెప్పాడు. తివారీ అంత క్రితం రోజుల్లో జాల్ కేరేవాలా దగ్గర పనిచేశాడు. జాల్ కేరేవాలా ప్రభుత్వ
ప్రభుత్వ ఉన్నత ఉద్యోగిగా పనిచేశాడు. తివారీతో మాట్లాడుతూ జాల్ కేరేవాలా కూడా చనిపోయాడు కదా అని బాబా గుర్తు చేశారు. పిఎం భట్ మాటల్లో కలగజేసుకుని తివారీకి డైరెక్ట్గా ప్రమోషన్ వచ్చిందని చెప్పాడు. దాంతో తివారీ ముఖం నవ్వుతో విప్పారింది. అది చూసిన బాబా ఒక చెంప దుఃఖము, మరోవైపు ఆనందం. డోంట్ వరీ, నేనున్నానని బాబా భరోసా ఇచ్చారు. హిందీ గ్రూపు విశ్రాంతి ముగించుకుని తిరిగి సమావేశ హాల్లో హాజరయ్యారు. నిరంజన్ సింగ్ వచ్చి తన పక్కన కూర్చోమన్నారు. నీవు దూరంగా గోడకు వీపు ఆంచుకుని కూర్చుంటే నిద్రతో తూగుతామని బాబా చమత్కరించారు. అనంతరం మండలి హాల్లో సహవాస్ కార్యక్రమం ప్రారంభమైంది. బాబా మాట్లాడుతూ జలుబు దగ్గుల గురించి నేను భయపడుతున్నాను అన్నారు. ఎందుకంటే అవి అంటువ్యాధులు అన్నారు. అవి తనకు సోకకుండా దీవించమని మండలి సభ్యుడైన కైకోబాద్ను కోరారు. కైకోబాద్ బాబాను దీవిస్తూ మీకు ఈ జలుబు దగ్గర సోకవని దీవించారు. నీవెప్పుడూ ఇలానే దీవిస్తావులే అని బాబా నవ్వుతూ అన్నారు. ఆ తర్వాత ఈ విషయమై మెహర్ బాబా ఒక సుదీర్ఘమైన ప్రవచనాన్ని సహవాసీలకు ఇచ్చారు. జలుబు దగ్గు గురించి చెప్పే ముందు గత వారంలో గుజరాతీ తెలుగు సహవాసీలకు చెప్పిన విషయాలను క్లుప్తంగా చెప్తానన్నారు. ఈ స్థూల ప్రపంచంలో మానవ దేహం ఏదో ఒకనాడు అనారోగ్యానికి గురి కావాల్సిందే. అయితే భగవంతుని ప్రేమలో అంకితమైన వారి దేహానికి ఎలాంటి సమస్యలు ఉండవన్నారు. వారిలో రగులుతున్న భగవత్ ప్రేమ వారి దేహాల దరిదాపులకి రోగాలను రానివ్వకుండా కాపాడుతుంది. భగవంతుని ఎడల మస్తుల యొక్క ప్రేమ దేనితోనూ సరిపోల్చలేము. వారు అనుక్షణం భగవంతుని ప్రేమలోనే మునిగి ఉంటారు. అలా చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. అలాంటి వారిపై ఎలాంటి రోగాల ప్రభావం ఉండదు. ఇస్లాంపూర్ అనే ప్రాంతంలో దోండీబువా అనే మస్తు ఉన్నాడు. అతను ఎత్తుగా, లావుగా, ఆరోగ్యంగా ఉంటాడు. బయట ఎంత చలి, వేడి, మంచు కురుస్తున్నా అతనికి జలుబు దగ్గులు అంటవు. అతనికి వేళకు తిండి తినాలని కూడా ఉండదు. అప్పుడప్పుడు తనకి తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు పెట్టింది తిని తృప్తిగా తన మానాన తానుంటాడు. అతనిలో దైవీ ప్రేమ కణకణమంటూ మండుతుంది. అతని దేహానికి మనస్సుకి ఎలాంటి సంబంధము లేదు. నఖశిఖ పర్యంతము తల నుండి కాలికి చిటికిన వేలి గోరు వరకు అన్నట్లు దైవీ ప్రేమతో నిండి ఉన్నాడు. అందువల్ల అతనికి ఎలాంటి రోగాల భయము లేదు. ఇదంతా భగవత్ ప్రేమికులకు సంబంధించినది. అలాగే భగవత్ సాక్షాత్కారం పొంది తిరిగి సాధారణ భౌతిక చైతన్యం పొందిన వారిపై కూడా ఎలాంటి రోగాల ప్రభావం ఉండదు. ఎందుకంటే వారికి వారి దేహంతో సంబంధం ఉండదు. కాబట్టి ఎలాంటి రోగాలు వారి దరిదాపులకు రావు. వీరినే మజూబులు అంటారు. కానీ భగవత్ సాక్షాత్కారం పొంది సాధారణ భౌతిక చైతన్యంతో మానవాళి మధ్య తిరిగాడుతుండే వారికి మాత్రం అన్ని రకాల రోగాలు ఒక సాధారణ మానవుని మాదిరిగానే అంటుకునే అవకాశం ఉంది. ఇకపోతే మీకు నాకు గల భేదం ఏమిటి అని ప్రశ్నించారు బాబా. ఈ దేహం ఒంటిపై వేసుకున్న చొక్కా లాంటిది. ఇదిగో నా దేహంపై ధరించిన ఈ గులాబీ కోట్ లాంటిది నా ఈ దేహం. ఇదేదో కేవలం నా నమ్మకమో లేదా నాకు లభించిన జ్ఞానమో కాదు. నేను ఇది అనుక్షణం అనిపిస్తున్నాను. నేను నా అనుభవంతో చెప్తున్న మాటలివి. ఇలాంటి అనుభవం మీకుండదు. మీరందరూ నాలో ఉన్నారు. మీరందరూ నా వాళ్ళు. ఇది నేను అనునిత్యం, అనుక్షణం, అనాదిగా అనుభవిస్తున్నాను. నేను మీలో ఉన్నాను. ప్రతి ఒక్క జీవరాశిలోనూ ఉన్నాను. ఇది నా దైవత్వంతో సాధికారికంగా చెప్తున్నాను. ఇక కైకోబాద్ విషయానికి వద్దాం. అతడిని తరచూ నా తలపై చేయి పెట్టి దీవించమని అడుగుతుంటాను. కైకోబాద్ నన్ను అమితంగా ప్రేమిస్తున్నాడు. అనుక్షణం నా దర్శనం అతను అనుభవిస్తున్నాడు. 24 గంటల్లో అతను ఎక్కడున్నా అతను కోరిన సమయంలో, కోరిన ప్రదేశంలో అతను నన్ను దర్శించుకుంటున్నాడు. అతను అనుక్షణం రాత్రింబవళ్ళు నా నామం స్మరిస్తున్నాడు. అతను చీకట్లో ఉన్నా నన్ను చూడాలనుకున్నప్పుడు ప్రకాశవంతమైన కాంతిని అతను సృష్టించుకుంటాడు. ఇంత శక్తివంతుడైనప్పటికీ అతనికి బ్రహ్మైక్య సాధన చాలా చాలా దూరంలో ఉంది. కైకోబాదు తన సర్వస్వం నాకు అర్పించాడు. నా తలపై చేయి ఉంచి దీవించమంటే అతను కొన్నిసార్లు తటపటాయిస్తాడు. కళ్ళంబడి నీళ్లు పెడతాడు. బాబా నీవెవరో నాకు తెలుసు. సాక్షాత్తు భగవంతుడివి. నన్ను దీవించమని ఎందుకు అడుగుతావు? నీవన్నింటా ఉన్నావు. నేను నిన్ను దీవించడం ఏమిటని అడుగుతుంటాడు. అది నా ఆజ్ఞ. అతను విధేయతతో పాటించాల్సిందే. ప్రేమ కన్నా గొప్పది విధేయత. ఆధ్యాత్మిక అనుభవాలలో విధేయత అన్నిటికంటే గొప్పది.
మీలో ప్రతి ఒక్కరూ, నా మండలి సభ్యులలో ప్రతి ఒక్కరూ అన్ని జీవరాశులు భగవత్ స్వరూపాలే. ఎలా అని ప్రశ్నిస్తే అది నాకు తెలిసిన విషయం. ఈ యావత్తు సృష్టిని సృష్టించింది నేనే. నేనే లేకపోతే మరేమీ ఉండదు. మీరు ఉండరు, ఈ సృష్టి ఉండదు. నా ఉనికి వల్లనే ఈ యావత్తు సృష్టి ఉంది. ఉదాహరణకు నిరంజన్ సింగ్ను తీసుకుందాం. నిరంజన్ సింగ్ కనుక లేకపోతే అతనికి సంబంధించిన ఈ సమాజం ఏముంటుంది? నిరంజన్ ప్రతిరోజు ఈ సృష్టిని, తన చుట్టూ ఉన్న సమాజాన్ని చూస్తూ ఉంటాడు. తన చుట్టూ జరుగుతున్నది చూస్తున్నాడు. అయితే నిరంజన్ మంచి గాఢ నిద్రలో ఉన్నాడు అనుకోండి. ఆ గాఢ నిద్రలో అతని చుట్టుపక్కల ఏం జరుగుతుందో అతనికి ఏమీ తెలియదు. అంతవరకు అతన్ని అంటిపెట్టుకున్న సమాజం ఇతరత్రా ఏమైనట్లు, అవన్నీ ఎటుపోయాయి? నిరంజన్ గాఢ నిద్రలో ఉన్నంత వరకు అతని దేహంతో ఎలాంటి సంబంధం ఉండదు. నిద్ర నుంచి లేవగానే తిరిగి అన్నీ తన చుట్టూ కనిపిస్తాయి. ఇది ఒక నిరంజన్కి సంబంధించిన విషయం మాత్రం కాదు, ఇది అందరికీ అనుభవపూర్వకమే. ప్రతిరోజు మీరు మంచి నిద్రలోకి జారుకున్నప్పుడు మీరు భగవంతునికి ఆవలి స్థితికి, బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్ చేరుతారు. ఆ స్థితిలో ఏమీ ఉండదు. మీరు నిద్ర నుండి క్రమంగా మెలకువలోకి వచ్చేటప్పుడు ముందుగా మీరు కలల ప్రపంచంలో అడుగు పెడతారు. ఆ తర్వాత క్రమంగా పూర్తిగా మెలకు వచ్చాక మీ చుట్టూతా ఎప్పటిలాగా అన్నీ కనబడడం ప్రారంభిస్తాయి. నిద్రపోయినప్పుడు మాత్రం ఈ ప్రపంచం మాయమవుతుంది. మెలకు రాగానే తిరిగి ప్రత్యక్షం అవుతుంది. ఆపేయమంటారండి జయబాబా అండి? 10:25 బాబా అండి. బాబా 10:25 బాబా. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ థ్యాంక్ యూ. సహవాస్ గురించి విషయాలు చాలా స్పష్టంగా అందరికీ అర్థమయ్యేలాగా చదివినిపించారండి. మీకు హృదయపూర్వక జై బాబాలండి అన్నపూర్ణ గారు. జై బాబా అండి. థ్యాంక్ యూ. జై బాబా. ఇప్పుడు ఒక ముగ్గురు నిలబడిపోయారు, నామం చేస్తారా? మీరు అయితే బాలరాజ్ గారు 1 నిమిషం నామం, పుష్పలత గారు 1 నిమిషం నామం, శేషరత్నం గారు లెఫ్ట్ అయిపోయినట్టు. జై బాబా అండి. బాలరాజ్ గారు 1 నిమిషం నామం చేయండి. చితానంద పరమానంద మెహర్ బాబా విజ్ఞానంద, మెహర్ బాబా విజ్ఞానంద, మెహర్ బాబా విజ్ఞానంద, సచితానంద పరమానంద మెహర్ బాబా విజ్ఞానంద, మెహర్ బాబా విజ్ఞానంద, మెహర్ బాబా విజ్ఞానంద, సచితానంద పరమానంద మెహర్ బాబా విజ్ఞానంద. అవతార్ మెహర్ బాబా की जय. जय बाबा అండి. జై బాబా అండి. బాలరాజ్ గారు చక్కగా నామం చేశారు. మీకు జై బాబా. పుష్పలత వదిన మీరు నామం చేయండి. जय बाबा। अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। जय बाबा मणि। थैंक यू। జై బాబా వదిన. జై బాబా చక్కగా నామం చేశారు. ఇప్పుడు జై బాబా. శ్రీనివాస్ అంకుల్ జై బాబా. బాబా వారికి హారతి. జై బాబా. జై బాబా. నాగమణి మేడం గారు జై బాబా అండి. ఈ రోజున 2004వ సంవత్సరంలో డాక్టర్ గోహెర్ బాబాలో కలిసిపోయారండి. 36/2004లో ఇదే డేట్ నాడు. జై బాబా. ఈ కీర్తనలో ఉంటుంది, ఈ హారతిలో. నీరాజనం నా మనసు రారాజు, మెహరు ప్రభునకు నీరాజనం. నా మనసు రారాజు, మెహరు ప్రభునకు నీరాజనం.
ఆది చూపెండుల ఆది మండలి సద్గురునకు నీరాజనం. ఆది చూపెండుల ఆది మండలి సద్గురునకు నీరాజనం. నా మనసు రారాజు మెహరు ప్రభునకు నీరాజనం. మెహర గోహేరు మణిజ మెహరు సంసేవితునకు. మెహర గోహేరు మణిజ మెహరు సంసేవితునకు నీరాజనం. నా మనసు రారాజు మెహరు ప్రభునకు నీరాజనం. 14 భువన పాలక 14 భువన పాలక పర్వదిగా ప్రభునకు నీరాజనం. నా మనసు రారాజు మెహరు ప్రభునకు నీరాజనం. సచిదానంద గనుడు సద్గురు చక్రవర్తికి సచిదానంద ఘనుడు సద్గురు చక్రవర్తికి నీరాజనం. నా మనసు రారాజు మెహరు ప్రభునకు నీరాజనం. అవని సద్గురులకెల్లా ఆరాజుడైన స్వామికి అవని సద్గురులకెల్లా ఆరాజుడైన స్వామికి నీరాజనం. నా మనసు రారాజు మెహరు ప్రభునకు నీరాజనం. పరమ ప్రేమ ప్రదాయి పరమ ప్రేమ ప్రదాయి భాస్కర రాజనుతునకు. పరమ ప్రేమ ప్రదాయి భాస్కర రాజనుతునకు నీరాజనం. నా మనసు రారాజు మెహరు ప్రభునకు నీరాజనం. థ్యాంక్ యూ అండి. మటా నాగమణి మేడం గారు. జై బాబా అండి. అందరికీ జై బాబా అండి. జై బాబా అంకుల్. చాలా చక్కగా మంచిగా హారతిచ్చారు బాబా వారికి. నీరాజనం హారతి. జై బాబాలు మీరు ఇచ్చిన హారతితో ఈరోజు మనము సంపూర్ణం చేసుకున్నాము సహవాసిని. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. ఈరోజు మనందరితో బాబా సహవాసి చక్కగా చేయించుకున్నారు. పాల్గొన్న వారందరికీ బాబా వారి ప్రేమాశస్సులు కలగజేయాలని కోరుకుంటూ నమో మెహర్ బాబా సంకీర్తనలు అన్నపూర్ణ గారు చక్కగా సహవాస్ గురించి చదివి వినిపించారు. అంకుల్ బాబా వారికి హారతి చక్కగా ఇచ్చారు. అందరికీ బాబా వారి ప్రేమాశస్సులు కలగజేయాలని రేపు అలానే అందరూ 9:30కు పాల్గొని బాబా వారి ప్రేమ పొందాలని బాబా వారి కృప పొందాలని కోరుకుంటూ అవతార్ మెహర్ బాబాకి జై బాబా అండి. అందరికీ జై మెహర్ బాబా. జై బాబా అండి. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. అందరికీ జై బాబా. జై బాబా అండి. అందరికీ జై మెహర్ బాబా. జై బాబా అండి. అందరికీ అవతార్ మెహర్ బాబాకి జై. तार मेहर बाबा के जय.